అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ప్రార్థన. ప్రేమగల దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన ఈ యొక్క ప్రాంతంలో జల్లివారి పేటలో ప్రభా ఈ యొక్క సంఘంలో నీ వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వివరించడానికి కావాల్సిన ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి వాడుకోమని యేసునామం బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు తన మిషనరీ యాత్రలు, మొదట మిషనరీ యాత్ర, 2వ మిషనరీ యాత్ర, 3 మిషనరీ యాత్రలు ఆయన చేసినట్టుగా మన చరిత్రలో చూస్తాము. ఆయన ఆ దినాలలో మరి సంఘ స్థాపన ఎలా చేశాడు, ఆయన ఎంత కాలి నడకని చూసినట్లయితే, కొంచెం చిన్న హిస్టరీ చెప్పినట్లయితే, ఆయన మొట్టమొదటి సువార్త పరిచర్య చేయటానికి 46 నుండి 48 సంవత్సరాల మధ్య 2 సంవత్సరాల పాటు ఆయన మొదటి మిషనరీ టూర్ చేసినట్టుగా చరిత్ర చెప్పుచున్నది. ఆ యొక్క మొదటి మిషనరీ టూర్లో 2250 కిలోమీటర్లు కాలి నడకను లేక కొన్ని సముద్ర ప్రయాణాలు చేసినట్టుగా మనం చూస్తాము. ఆ సమయంలో కొన్ని సంఘాలు, అప్పుడు ఆయనతో పాటు పౌలు గారు బర్నబా, మార్కు ఉన్నారు ఆయనతో పాటు. అది ఫస్ట్ మిషనరీ టూర్. 2వ మిషనరీ టూర్ చూసినట్లయితే అది 2వ మిషనరీ టూర్ 48వ సంవత్సరం నుంచి 51వ సంవత్సరం వరకు, అది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 4506 కిలోమీటర్లు నడిచెను. పాదయాత్రలు ఈ మధ్య మనకు బాగా తెలుసు కదండి. పాదయాత్రలు, మరి ఆ దినాలలో పాదయాత్రకు ప్రముఖుడు ఎవరు అని అంటే పౌలు గారే. పాదయాత్ర యొక్క విశేషత ఎంతటికి మూలకారకుడు ఆయనేనండి. ఈరోజు పాదయాత్ర చేసేవాళ్ళందరూ బైబిల్ చదువుకున్న తర్వాత మొదలెట్టారు ఈ యొక్క పాదయాత్రలని. ఈ పాదయాత్ర చేస్తూ గ్రామాలను దర్శిస్తున్నప్పుడు మన నాయకులు ఇక్కడున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆ దినాలలో అన్యులను రక్షించడానికి అపోస్తలుడైన పౌలు ఆ పరిచర్ను వాడుకున్నాడు. ఈ 2వ మిషనరీ టూర్లో ఆయన 4500 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు ఆయనతో పాటు పౌలు, శీల, తిమోతి, లూకా, అకుల, ప్రిస్కిల్లా వీళ్ళందరూ ఉన్నట్లుగా మనం చూస్తాము. అయితే ఆ యొక్క 4500 కిలోమీటర్ల ప్రయాణం చేసి, ఇవన్నీ వివరాలంతా మనకు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం నుంచి ఆ యొక్క ఫస్ట్ మిషనరీ టూర్, 16వ అధ్యాయం నుంచి 2వ మిషనరీ టూర్ ఉంటుంది. ఈ యొక్క మిషనరీ టూర్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చాడు అని అంటే చూడండి, 14 యొక్క మీరు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూద్దాం. 11వ వచనం చదువుతున్నాను. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును, మరునాడు నెయపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణము రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఏ పట్టణం అది అమ్మా? మీ దగ్గర నుంచి ప్రశ్న చూడాలి, పైన రాసి ఉంది. మేము ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము. మాసిదోనియా దేశమునకు ఫిలిప్పి ముఖ్య పట్టణము. నోరు తెరవండి, చెప్పండి, మీరు ఆన్సర్ చేయాలి. నేను మాస్టర్ని, నాకు ఆన్సర్ రావాలి. ఊరికి నేను చెప్పుకుంటూ పోతే కాదు, పాస్ట్ గారిని కాదు, నేను చెప్పుకుంటూ పోతే మీరు వింటారు పోతే కాదు, క్వశ్చన్ కాదు, నాకు ఆన్సర్ రావాలి, ఎదురుగుండా ఫీడ్బ్యాక్ రావాలి. ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా వెళ్ళినట్లయితే ఆఖరి పేజీలో మనకి అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ఆ యొక్క చక్కని మ్యాప్ ఉంటుంది చూడండి. ఆ మ్యాప్లో మీకు సముద్రకేకు అనేది ఉంటుంది, నెయపోలికిని అని రాజబడి ఉంటుంది చూడండి. అక్కడ
రెండో మిషనరీ టూరు మ్యాప్ చూడండి, ఆఖరి పేజీకి వెళ్ళిపోతుంది. అక్కడే చెక్ చేయి. అవే అక్కడ ప్రాంతాల్లో ఆయన రూట్ మ్యాప్, మన నాయకులు కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు కదా. అమలాపురంలో బయలుదేరితే మళ్ళీ చల్లపల్లి మీదుగా లేకపోతే అటు అలా రూట్ మ్యాప్ ఉంటుంది కదండి. ఈ రూట్ మ్యాప్ను ఆధారంగా చేసుకుని మనం చూసినట్లయితే ఉంది కదా, చూస్తున్నారమ్మా, సముద్రకే ఉంది అక్కడ. సముద్రకేకు ఉంది. తర్వాత రోజున మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితే, మీ ఫిలిప్పీ కనిపించింది కదా మీకు. ఫిలిప్పీ తర్వాత ఆయన తెస్సలోనికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇది 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. గుడ్. ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు తన యూదుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు, ఆయనకి చాలా క్యారెక్టర్స్ గొప్పవి ఉన్నాయి. ఆయన వాక్య పరిచయం చేయటానికి సమాజం మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని పరిచయం చేసేవాడు. ఇక్కడ ఫిలిప్పీ పట్టణంలో సమాజం మందిరము లేదు. నోట్ చేసుకోవాలి, బ్రెయిన్లో నోట్ చేసుకోండి, అవసరమైతే నోట్స్ రాసుకోండి. ఫిలిప్పీ పట్టణంలో ఏం లేదండి, సమాజం మందిరము లేదు. దాని అర్థం ఏంటి అంటే, కనీసం 10 మంది యూదులు ఉంటే ఒక సమాజ మందిరం ఉండేదంట ఆ దినాలలో, చరిత్ర చెప్తుంది. అయితే సమాజం మందిరము లేదు అనంటే అర్థం ఏంటి, యూదులు అక్కడ లేరు. ఉంటే ఒక 4-5 ఉన్నారేమో తప్ప 10 మంది కంటే తక్కువ మందే ఉన్నట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే ఫిలిప్ గారు, పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శీల మాత్రమే ఉన్నాడు ఆ రోజున. పౌలు శీల వెళ్ళారు, తర్వాత మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యారు. పౌలు శీల అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ వాక్యాన్ని బోధించాలి అని తిరుగుతున్నప్పుడు విశ్రాంతి దినము అంటే, విశ్రాంతి దినం అంటే ఆ దినాలలో శనివారం విశ్రాంతి దినాన్న ఊరు ప్రజలందరూ ఏం చేసేవాళ్ళు అంటే, నదీ తీర ప్రాంతానికి ఇసుక తెన్నులు ఉండేవి. గవిని దాటి, అంటే ఆ ఊరంతటికినేమో పట్టణం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఆ గవిని దాటి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చున్నారు వెళ్ళి. అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలను ఉద్దేశించి పౌలు గారు శీల గారు క్రీస్తు సువార్తను బోధిస్తే మొట్టమొదటి వాక్యాన్ని నమ్మింది ఎవరండి? స్త్రీల కూడికలో మీరు ఎన్నోసార్లు చెప్పిన ఒక గొప్ప ఉన్నతమైన స్త్రీ ఉంది. ఆమె పేరేంటండి? మీకు ఆ కనెక్షన్ ఇస్తున్నాను ఇక్కడ నేను. లూదియమ్మ గారిని గురించి ఎన్నిసార్లు మీరు విన్నారండి? లూదియమ్మ గారు గొప్పతనాన్ని గురించి, ఆమె ఆ యొక్క రంగు ఏది, ఊదా రంగును అమ్ముకునే వర్తకరాలని తెలుసు. ఆమెను గురించి గొప్ప ప్రసంగాలు చేశారు. కానీ ఆమెను గురించి వేరే కోణంలో మాట్లాడుతున్నాను ఈ రోజున. స్త్రీలకు ముఖ్యంగా మీకు అర్థం చేసుకోండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో వాక్య పరిచర్య చేసినప్పుడు మొట్టమొదట రక్షించబడిన వ్యక్తి ఎవరు అని అంటే లూదియమ్మ. లూదియమ్మ గారిని గురించి మీరు గతంలో నేర్చుకున్న దానికంటే 2 మెట్లు ఎక్కువగా ఈ రోజున మీరు కొన్ని విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. స్త్రీల కూడికల్లో లూదియమ్మ గారి గురించి ఎన్ని ప్రసంగాలు మీరు విన్నారు. ఫిలిప్పీ పత్రిక గురించి ఎన్నిసార్లు ప్రసంగాలు విన్నారు. ఫిలిప్పీ పత్రిక ఇంకో పేరేంటండి? ఫిలిప్పీ పత్రిక ఆనంద పత్రిక అంటారు. అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని ఉద్దేశించి ఉత్తరం రాసినప్పుడు మిగతా ఉత్తరాలన్నీ హెచ్చరిక పత్రికలు, వార్నింగ్స్ ఉంటాయి, క్రమశిక్షణకు సంబంధించి, నడవడికని గురించి రకరకాలైన హెచ్చరికలు దాంట్లో కనిపిస్తాయి. ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రేమ, వాత్సల్యత, అనురాగము, విశ్వాసుల పట్ల అపోస్తలుడైన పౌలుకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక. 4 అధ్యాయాలు. దాన్ని ఆనంద పత్రిక అంటారు. ఈ పత్రికను ఆయన రోమా చెరలో నుంచి రాసిన పత్రికగా కూడా చూస్తారు. మంచిది. ఈ సంఘాన్ని ఎప్పుడు స్థాపించాడు, దర్శించాడు? 49వ సంవత్సరంలో. గుర్తుపెట్టుకోవాలి, 49వ సంవత్సరంలో. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు వయసు ఎంత అండి చనిపోయే సమయానికి? 33.5 సంవత్సరాలు, అంతే కదా. యేసు ప్రభు పుట్టుకతోనే కదా శకం ప్రారంభమైంది. ఆయన చనిపోయింది 33.5 సంవత్సరాలు. ఇప్పుడు నేను 47కి వచ్చాను. ఆయన తర్వాత ఎంత వచ్చిందండి? ఎన్నేళ్ళు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల తర్వాత ఈ స్టోరీ. ఈ యొక్క సౌలు రక్షించబడి దమస్కు మార్గంలో రక్షించబడిన తర్వాత ఆయన కొంతకాలం పాటు యెరూషలేము వెళ్ళి తనని వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు. అది ఒక చరిత్ర.
ఆయన పరిచర్య ప్రారంభించి మొదటి మిషనరీ టూర్, రెండో మిషనరీ టూర్ చేస్తున్నప్పుడు యవన ప్రాయంలో ఆయన వయసు కూడా, ఎవరి వయసు? అపోస్తలుడైన పౌలు వయసు కూడా సుమారు 47 సంవత్సరాలు, 48 సంవత్సరాలు ఉంటాయి. సుమారు అంటున్నాను. ఆ వయసులో ఆయన సంఘాన్ని దర్శించాడు. సంఘాన్ని దర్శించినప్పుడు ఫస్ట్ విశ్వాసం ఎవరండి? లూదియమ్మ గారు. ఈ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి. లూదియమ్మ గారు రక్షించబడినప్పుడు ఆమె ఏమని తెలుసా? అయ్యా, మీకు అభ్యంతరము లేకపోతే నీ దాసుని గృహములో మీరు ఎందుకు ఉండకూడదు అని ఆహ్వానించి పౌలు గారిని, శీల గారిని ఆమె గృహానికి ఆహ్వానించింది. ఆహ్వానించినప్పుడు మొట్టమొదటి ఫిలిప్పీ సంఘము ఎవరు అరుగు మీద స్టార్ట్ చేశారండి? లూదియమ్మ గారి యొక్క గృహముల్లో ప్రారంభించారు. లూదియమ్మ గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒక సంఘ స్థాపనకు తన గృహాన్ని ఇచ్చినట్టుగా, మరి యొక్క చరిత్రలో ఈ విషయాలు మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇచ్చిన తర్వాత పౌలు గారు అక్కడి నుంచి రోజు ఏం చేస్తున్నాడు? పౌలు శీల వీధుల్లోకి వెళ్ళిపోయి వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటన చేస్తున్నప్పుడు పౌలు శీలని ఒక దెయ్యం చూసింది. ఎవరా దెయ్యం? పుత్రోను అనే ఓ దెయ్యం. చిన్న బాలిక, ఒక బాలికకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన బాలికను ఒక రోమియుడు కొనుక్కున్నాడు. కొనుక్కుని ఆమెతో వ్యాపారం చేస్తున్నాడు. ఏం వ్యాపారం? కూర్చోబెడతాడు. ఒక్కొక్క గృహం నుంచి వచ్చి, అయ్యా జాతకం చెప్పమంటే జాతకం చెప్పుద్ది, భవిష్యత్తు చెప్పమంటే భవిష్యత్తు చెప్పు. ఎందువల్ల ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సముఖంలో నుంచి. శక్తి కలిగినది. దేవుడు సర్వశక్తిమంతుడు. దెయ్యం శక్తి గలది, దేవుడు సర్వశక్తి. దెయ్యం కూడా దేవుని యొక్క సహవాసములో నుండి త్రోయబడినది దెయ్యం. కనుక ఆ దెయ్యానికి ఏం తెలుసా? పౌలు గారు, శీల గారు వస్తుంటే వాళ్ళు చూసి ఏముందో తెలుసా? ఈ మనుషులు, చదవండి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అది వాళ్ళు. పౌలు గారు రెవరెంట్ పౌల్ అని పెట్టుకోలేదు, అపోస్తలు పౌల్ అని పెట్టుకోలేదు, లేకపోతే బిషప్ అని పెట్టుకోలేదు. ఒక దెయ్యం ఏమంటుంది? ఈ మనుషులు. ఎవరెవరు? పౌలు గారు, శీల గారు. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళు వచ్చిన పర్పస్ తర్వాత మాట్లాడుతుంది. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారు ఉన్నారు. హల్లెలూయా. ఒక దెయ్యము పౌలు గారిని వీధిలో వాళ్ళందరి ముందు సాక్ష్యం ఏం చెప్పిందండి? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అది సాక్ష్యం, అది సాక్ష్యం. ఆయన చెప్పుకోలేదు నేను రక్షించబడి, నేను దమస్కు మార్గంలో వెళ్ళాను ప్రభువుని అనుక, ఎక్కడ చెప్పుకోలేదు. ఇక అదంతా అయిపోయింది. ఇక ఏం చెప్తున్నారు? దైవ రూపముకు బదులుగా ఇక్కడ ఒక దెయ్యం ఏమంటుందనంటే, ఈ మనుషులు దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు, వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ ఊరికి, ఫిలిప్పీకి? రక్షణ మార్గమును ప్రచురించు వారునై ఉన్నారు. అక్కడ విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఊర్లో కలవరం వచ్చేసింది. అయితే పౌలు గారు ఏం చేశాడు అంటే, వెంటనే అలాగనే దెయ్యాన్ని అలాగే పెట్టుకున్నట్లయితే పౌలు గారికి ఇంకెంత ఉపయోగపడేదో పరిచర్యకి. ఎప్పటికప్పుడు చెప్పేది కదా. ఏం చేశాడు పౌలు గారు? ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది. ఆ దెయ్యం వెళ్ళిపోయేసరికి ఏం జరిగింది? ఆ బాలిక చక్కగా ఉంది. ఆ యజమాని ఏం చేశాడు? నా వ్యాపారానికి దెబ్బ కొట్టారు వీళ్ళు అని రిపోర్ట్ చేశాడు గవర్నమెంట్ రిపోర్ట్ చేస్తే ఏం చేశారు? పౌలును శీలను తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. ఇది లూదియమ్మ గారి ప్రసంగం మీరు చెప్పుకుంటారు. తర్వాత పాస్టర్ గారు ఏం చేస్తాడు అంటే, చెరసాల యజమాని రక్షించబడను అనే ప్రసంగాన్ని పాస్టర్ గారు చేస్తాడు. దీనికి కనెక్షన్ లింక్ పెట్టరు. ఇప్పుడు లింక్ చేస్తున్నాను నేను. అది అయిపోయిన మరుక్షణమే ఈ యొక్క పరిచర్య జరిగింది. ఈ జైల్లో ఆ రాత్రిపూట సౌలును, మరి అది పౌలును, తర్వాత శీలను వేశారు. వారు మరి కొరడాలతో కొట్టినట్టుగా వ్రాయబడి ఉంది. వాళ్ళకి జైలు
ఏడీలు వేసినట్టుగా ఉంది. ఆ రాత్రి వాళ్ళు శ్రమ పడుతూ పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్న సమయంలో భూకంపం జరిగింది. ఆ యొక్క జైలు గోడలు పగిలిపోయాయి. పగిలిపోయేసరికి భయం వేసింది. జైలు అధికారి కంగారు పడ్డాడు. కంగారు పడిపోయి ఆత్మహత్య చేసుకుంటా సిద్ధపడ్డాడు. అప్పుడు ఏమన్నాడు పౌలు గారు, మేము అందరం ఇక్కడే ఉన్నామయ్యా, డోంట్ వర్రీ. చెరసాల అధికారితో, అయ్యా మేము ఇక్కడే ఉన్నాము, మీరేం భయం హత్య చేసుకోవద్దు, మీరు ఎవరూ పారిపోలేదు, మేమిద్దరమే కాదు మిగిలిన వాళ్ళు కూడా, వీరిద్దరి ద్వారా మిగిలిన ఖైదీలు కూడా పారిపోలేదండి. ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగినప్పుడు అయ్యలారా రక్షించబడ్డాక నేనేం చేయాలి, నన్ను నా కుటుంబం రక్షణ కొరకని ప్రార్థన. ఆ క్షణముల్లో పౌలు శీలలు ఆయనకు బాప్తిస్మం ఇచ్చారు. ఫిలిప్పీ సంఘంలో రెండో విశ్వాసం ఎవరండి? జైలు. అది బేసిక్స్. ఈ బేసిక్స్ మీ యొక్క మనసులో ఎస్టాబ్లిష్ అయిపోతే ఫిలిప్పీ సంఘాన్ని గురించి మనం పత్రిక చదువుతున్నప్పుడు ఎవరు ఈ యొక్క సంఘాన్ని పోషించారు? పౌలు గారు స్థాపించాడు. ఆ తర్వాత ఆ రోజే వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన 2వ రోజే ఆయన వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. సంఘ స్థాయిని కనీసం లూదియమ్మ గారికి అప్పగించినట్టుగా కూడా వ్రాయబడలేదు. కానీ ఆటోమేటిక్గా ఈయన వెళ్ళిపోయి లూదియమ్మ గారి సంఘంలో జాయిన్ అయిపోయాడు. వారందరూ క్రీస్తుని మహిమపరచు ఒక సంఘం ఏర్పడింది. ఏ సంవత్సరం ఏర్పడింది? అది 49వ సంవత్సరంలో ఏర్పడింది. ఆ సంఘంలో ఇంకొక విశ్వాసి ఉన్నాడు. వీళ్ళిద్దరూ తోడు. ఆ యొక్క విశ్వాసి పేరు ఎపెఫ్రబోతు. అది చూడండి, ఆ ఎపెఫ్రబోతుని గురించి ఎక్కడుంది? ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలోనే చూడండి, 25వ వచనం. నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారుడైన ఎపెఫ్రబోతు. ఆయన గురించి చాలా గొప్పగా పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి అని అంటే, ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత 49లో స్థాపించిన తర్వాత ఈయన ఎఫెసీ తర్వాత తెస్సలోనికే వెళ్ళాడు. తెస్సలోనికే నుంచి అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా 14-13 సంవత్సరాల తర్వాత, వినండి బాగా క్యాచ్ చేయండి, ఫస్ట్ మిషనరీ టూర్, సెకండ్ మిషనరీ టూర్, థర్డ్ మిషనరీ టూర్ అయిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలుని యెరూషలేములో అరెస్ట్ చేసి రోమా పట్టణానికి తీసుకువెళ్ళిపోయి జైల్లో ఉంచారు. అది హౌస్ అరెస్ట్. ఆ జైలు అంటే కటకటాల్లో పెట్టలేదు, ఇంకా ట్రయల్లోనే ఉంది కనుక హౌస్ అరెస్ట్లో పెడితే ఆ రోమా పట్టణంలో పౌలు గారు, శీల గారు, తర్వాత తిమోతి వీళ్ళందరికీ సహాయకులుగా ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ సంఘము 13 సంవత్సరాల తర్వాత పౌలు గారు రోమాలో చెరలో ఉన్నాడని తెలిసి ఆర్థిక సహాయాన్ని సిద్ధం చేసి ఎపెఫ్రబోతు అని పెద్ద ద్వారా ఆ యొక్క రోమా పట్టణానికి పంపిస్తే ఆయన అక్కడికి వెళ్ళి పౌలు గారికి సేవ చేసి ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఆయన పెట్టి ఆయనకు కావాల్సిన సకల సౌకర్యాలు ఆయన ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెప్తాం. ఈ చెప్తున్న సమయంలో మరి ఎపెఫ్రా గారు పౌలు గారికి వారి యొక్క సంఘ స్థితిని గురించి చెప్పాడు. అది ముఖ్యమైన పాయింట్. ఏమని? అయా మా లూదియమ్మ గారి యొక్క ప్రార్థనా శక్తి గొప్పది, చెరసాల అధికారి చాలా విశ్వాసి, గొప్పవాడు, వాళ్ళ ప్రార్థనా శక్తితో మా యొక్క ఫిలిప్పీ సంఘము దినదినము అభివృద్ధి చెందుచున్నది. హల్లెలూయా. మా యొక్క సంఘ విశ్వాసులందరూ పరిశుద్ధులు, మా సంఘ విశ్వాసులందరూ దాతృత్వము కలిగిన వారు, మా సంఘ విశ్వాసులందరూ ప్రేమ అనురాగాలు కలిగిన వారు, మా సంఘ విశ్వాసులందరూ ఐక్యత కలిగిన వారు. గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎవరు? ఎపెఫ్రబోతు. ఎవరికి? పౌలు గారికి. పౌలు గారు అప్పుడు ఈ ఉత్తరం రాశాడండి. అప్పుడు జైల్లో నుండి ఫిలిప్పీ పత్రిక ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసినప్పుడు ఎలా అడ్రస్ చేశాడో చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయునది. హల్లెలూయా.
ఈ యొక్క మొదటి వచనములో ప్రత్యేకతను ఎవరైనా చెప్తారా? నేను ఇక్కడికి రాగానే పాస్టర్ గారిని అడ్రస్ చేశాను, మన యొక్క సంఘ కాపరిని అడ్రస్ చేసి తర్వాత మిమ్మల్ని అడ్రస్ చేశాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడండి? మొట్టమొదట క్రీస్తు యేసు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి ఎవరు సకల పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? మీరే. సంఘములో ఉన్న విశ్వాసులు అందరిని ఏమంటున్నాడు? పరిశుద్ధులు అన్నాడండి. నేను వచ్చి మీ అందరు సకల పరిశుద్ధులు కానీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలా లేదని డౌట్ పడతారు. ఏంటి పాస్టర్ గారు పరిశుద్ధులు అంటున్నాడు ఏంటి, నన్ను పరిశుద్ధురాలు అంటున్నాడు ఏంటి అని భయపడిపోతాం. ఆ యొక్క పౌలు గారు ఆ యొక్క సంఘాన్ని ఉద్దేశించి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అని అనే పదం వాడుతున్నాడు అని అంటే, ఈ అధ్యక్షుడు ఈ పరిచారకులు ఎక్కడి నుంచి వచ్చారు? సంఘంలో నుంచి వచ్చారు. వాళ్ళు పరిశుద్ధులైన తరువాత ఆ యొక్క పరిచర్య కొరకు, పాస్టర్ గారు పరిచర్య కొరకు, పెద్దలు వేరే పరిచర్య కొరకు ఇలా ఎంపిక చేయబడ్డారు. కనుక అందరూ పరిశుద్ధుల గుంపులోని వారే. అర్థమైందా? సకల పరిశుద్ధులు. ప్రేమైన దేవుని సంఘమా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఆ మాట ఇక్కడ వాడటంలో ఆ యొక్క సంఘ విశ్వాసులను గురించి ఆయన రిపోర్ట్ ఏంటి అంటే, మా సంఘములో ఉన్న విశ్వాసులందరూ ప్రార్థనా పరులు, మా సంఘములో విశ్వాసులందరూ దాతృత్వము కలిగిన వారు, మా సంఘములో ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నీ వారి బిడ్డలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, దేవుని వాక్యములో ఎదుగుతున్న బిడ్డలు అని ఎఫెఫ్రబోతు పౌలు గారు చెప్తే ఆయన అడ్రస్ చేశాడు. ఈ ఉత్తరం చేసి అంటున్నాడు కదా, చేస్తాను, ముగిస్తాను. చాలా చక్కని వాక్యం అండి. ఈ వాక్యాన్ని చెప్తున్న గంటల తరబడి జురుకున్నట్టు ఉంటుంది. అద్భుతమైన అనుభూతి అండి. నేను వాక్యాన్ని చెప్తున్నప్పుడు నాకు ప్రత్యేకమైన అనుభూతి. ఒక సంఘాన్ని పరిశుద్ధ సంఘము మనం అందరం అంటాం, పరిశుద్ధ సంఘం అంటాం, కానీ ఎవరికాళ్ళు తడుకోండి అమ్మ, నేను అనేస్తాను, నువ్వు పరిశుద్ధురాలు అవులో కాదో నువ్వే చూసుకో తల్లి, ఆ దేవుడు నువ్వు అప్పగించుకో, పాస్టర్ గారిని కాబట్టి నువ్వు పరిశుద్ధురాలు అని అనేస్తానండి. పాస్టర్ గారు ఎవరైనా చనిపోతే ఆ యొక్క కార్యక్రమానికి వెళితే ఏమంటాడండి అక్కడ? మన ప్రియులు ప్రభునందు, మన ప్రియులు. ఆ ఊరికి తాగుబోతే ఆయనే, పెద్ద తాగుబోతే చచ్చిపోయాడు. చచ్చిపోయి పాస్టర్ గారిని, అయ్యా భూస్థాపన కార్యక్రమం ఏంటంటే వెళ్ళాలి, అయినా పాస్టర్ గారు వెళ్ళాలి. వెళ్ళకపోతే కుదరదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాలి? మా ప్రియులు ప్రభు సన్నిధిలో ఉన్నారంటే చెప్పాలి. చెప్పకపోతే ఇది ఊళ్ళో బతకలేడు, సంఘాన్ని కాపాడు. నిజమా? పరిశుద్ధులు అనే పదం వాడుతున్నాడు ఆయన. అవును, ఆయన ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడని అన్నాడు. ఉన్నావో లేదో నీకే తెలుసు, ఉంటావో లేదో నీకే తెలుసు. ఆ మాట అన్నప్పుడు ఆ కుటుంబ విశ్వాసులు ఎంత వేదన పడతారు. అయ్యో, నా సహోదరుడు రక్షించబడలేదే, ఆ సహోదరుడు మరి తన యొక్క పాపంతో నొప్పుకోలేదే అని బాధపడతాడు. కానీ పాస్టర్ గారి పని అయిపోయింది. పరిశుద్ధుడు అన్నాడు, ఆయనకి స్వర్గం పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు. ప్రార్థన చేసాడు. చెక్ చేసుకోవాల్సింది ఎవరు? నిజంగానే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడా అని అక్కడ ప్రశ్న వస్తుంది. అందరూ అనుకుంటారు, ఏంటండి పాస్టర్ గారు ఎట్లా అనేసాడు? పాస్టర్ గారు ధర్మం. ఏమైనా దేవుని సంఘం ఈ రోజున పాస్టర్ గారికి ఆ దౌర్భాగ్యం రాకు. సంఘంలో ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారని ఆదరించాడు అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లెక్కే. అటువంటి స్థితిగా నువ్వు సిద్ధపడ. నేను తరచుగా ఒక పదాన్ని వాడతాను, ఏంటి అని అంటే
ప్రార్థనలో స్వార్థం అంటారు. ఎవరో పదాన్ని వాడరు, ఒప్పుకోరు. ప్రార్థనలో స్వార్థం కావాలి అంటాను. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, మా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, దేశం అంతా తిప్పుతాం కదా మనం. నిన్ను గురించి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు? నీ కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు? చాలా ప్రాముఖ్యమైన అంశం. నిన్ను నీవు చెక్ చేసుకో. ముందు పరిశుద్ధురాలుగా సిద్ధపడు. నువ్వు పరిశుద్ధులుగా సిద్ధపడు. సిద్ధపడిన తర్వాత నెక్స్ట్ ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? అయితే నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ భార్య కొరకు ప్రార్థన. మొట్టమొదటిగా స్వార్థం ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే ప్రేయర్ఫుల్ హోలీనెస్ ఎక్కడ ప్రారంభించబడాలంటే భార్య భర్తలు పరిశుద్ధులు కావాలి. ఈ భార్య భర్తలు పరిశుద్ధులైన మరుక్షణం ఎవరవ్వాలి? బిడ్డలు అవ్వాలి. మీరు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసి నీవు నీ భర్త, నీవు నీ భార్య పరిశుద్ధులుగా సిద్ధపడి నీ కుటుంబాన్ని తీసుకుని దేవుని మందిరానికి వస్తే ఇక్కడ అందరూ పరిశుద్ధులే. ఇక్కడ అందరూ పరిశుద్ధులు. అప్పుడు అంటాడు పరిశుద్ధ దేవుని సంగమా అని కాపరు అంటాడు. కానీ ఈయన పరిశుద్ధుడిగా మార్చలేడు మిమ్మల్ని అందరినీ. నువ్వు సిద్ధపడి రావాలి. ఓ సంగమా, సర్వంగమా, పరిశుద్ధ దేవుని ప్రతిరూపమా. ఆయనకు ప్రతిరూపంగా ఉండాలి అని అంటే ఇక్కడ ప్రార్థన ఉద్యోగంగా ప్రార్థన చేసి భాషలతో మాట్లాడి మిమ్మల్ని అందరం చేస్తే పరిశుద్ధత కాదు. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసి నువ్వు పరిశుద్ధురాలుగా సిద్ధపడి నీవు నీ భర్తతో నువ్వు దేవునికి మందిరానికి రా, నీ బిడ్డలతో దేవుని మందిరానికి రా. అప్పుడు ఈ యొక్క మందిరంలో ఉన్న వారు అందరూ సకల పరిశుద్ధులు అవుతారు. హల్లెలూయా. సకల పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు రాసిన పత్రిక 14వ వచనం 15, 16 చదవండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చూడండి 14, 15, 16. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు తణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. గుడ్. ఇది అప్రిసియేషన్, అటాచ్మెంట్, అసైన్మెంట్. మీరు అలా మీరు ఎలా ఉండాలంటున్నాడు? మీరు ఉన్న ప్రదేశం ఏంటి? వక్ర జనము మధ్య, మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు నిందారహితులుగా ఉండునట్లు, నిష్కళంకులుగాను నిందారహితులుగా ఉండునట్లు సంశయములను మరి యొక్క సణుగులను మాని సమస్త కార్యములను చేయుడి. తర్వాత ఏమంటున్నాడండి? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపచ్చుకొని లోకమందులు జ్యోతుల వలె ప్రకాశించుతున్నారు. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘ విశ్వాసులు అందరూ జీవవాక్యమును చేతపచ్చుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు. హల్లెలూయా. అటువంటి సాక్ష్యము ఎవరికైనా ఉందండి? ఆ యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ పరిశుద్ధులు కనుక వాళ్ళు ఎలా ఉన్నారు? దే ఆర్ ఆల్ షైనింగ్ స్టార్స్. లోకమందు జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించుతున్నారు. ఈ ప్రకాశిస్తున్న విశ్వాసులు ఈ లోకానంతటినీ ఏమైనా దేవుని పౌలు గారి ఉత్తరం రాస్తున్నప్పుడు ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక అంతట్లో కూడా చక్కని అప్రిసియేషన్ వాళ్ళు చేసిన పరిచయం. కొన్ని చోట్ల చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ చేస్తూ చాలా చక్కగా పత్రిక రాశాడు. క్లోజింగ్ ఏంటి అని అంటే, ద బిలీవర్స్ ఆఫ్ ద చర్చ్ ఆల్ ఆర్ షైనింగ్ స్టార్స్. లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. అటువంటి గొప్ప స్థితి అందరికీ చూడడానికి